ఒక కంట్రీ మొత్తాన్ని రూల్ చేసే రాజుని కలవచ్చు, మీట్ అవ్వచ్చు, ఇక షేక్ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు అని మీకు తెలుసా? మనం బుక్స్లో చదువుకునే వాళ్ళం కదా, దేశాన్ని రాజులు పాలించేవాళ్ళు, రాణులు ఉండేవాళ్ళు అని. అలాంటి వాళ్ళని డైరెక్ట్గా చూడొచ్చు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు అంటే అలా ఆ ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకుంటారు? ఫస్ట్ డే వచ్చి కొంచెం మన ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాను కాబట్టి సెకండ్ డే వీల్ ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాను. ఇది వచ్చేసి బాజు కురంగ్ అంట. ఫుడ్ని చూడడం పాపం మా వాడు ప్లేట్ పట్టుకుని పరిగెత్తాడు. అసలు ఏ ఫుడ్ ఏంటని సంబంధం లేదు, ఫుడ్ కనబడితే చాలు చూడున్నాడు. నేను ఎక్కడ తీసుకుంటానని భయంతో వాడు ఆడే హ్యాండిల్ చేస్తాడు. నేను పట్టుకుంటాను రా అంటే తీసేసుకుంటానేమో అని ఆడే 2 చేతులతో ఒక ప్లేటు ఒక గిన్నె పట్టుకున్నాడు. కానీ నాకు ఎవరు ప్లేట్ అయితే నిండుగా ఉంది కదా చూడడానికి. ఫస్ట్ డే మీట్ అండ్ గ్రీట్ చేసినప్పుడు పిక్స్ యాడ్ చేస్తా చూడండి. సాషా ఫస్ట్ కింగ్ని కలిసినప్పుడు పిక్ అది. పిక్స్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కూడా పంపించారు డైరెక్ట్గా టేబుల్ దగ్గరికి. డెజర్ట్స్ దగ్గర అయితే అమ్మాయిలకి చాలా ఉంది. తెగ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏఫిన్స్, చాక్లెట్ బ్రౌనీస్, రెయిన్బో కేక్స్, ఫ్రూట్ అండ్ నట్ కేక్స్, వేఫర్ బిస్కెట్స్, మఫిన్స్, అలా బాగా వెరైటీస్ పెట్టారు. ఇక పక్క అమ్మాయికి నేను చాలా వింతగా కనిపించుంటాను. సరే అని సెల్ఫీ అడిగింది. మన సెలబ్రిటీలా ఫీల్ అయిపోతాంగా తీసుకోమన్నాను. క్వీన్ అయితే ఇంత దగ్గరగా కలవచ్చు, అందుకే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఫుల్ క్రౌడ్ ఫ్రమ్ మార్నింగ్ వెయిట్ చేస్తున్నారంట. ఫస్ట్లో ఒక క్యూట్ మూమెంట్ ఏంటంటే లోకల్ వాళ్ళు సాషా గారిని ఫోటో తీసుకుంటామని నా పర్మిషన్ అడిగి తీసుకుంటున్నారు. అది చిన్నపిల్లోడిగా తీసేసుకోవచ్చుగా, లేదు నా పర్మిషన్ అడిగి తీసుకుంటున్నారు. భలే అనిపించింది క్యూట్గా.